హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి ఈ క్లిప్ చూడండి. I don't think it's gonna happen next year. That's a bold. ఇది ఈ ఐపీఎల్ కంటే ప్రారంభానికంటే ముందు రియాన్ పరాగ్ యొక్క ఇంటర్వ్యూ. ఒక ఇంటర్వ్యూలో అతడు ఈ ఐపీఎల్ ప్రారంభానికంటే ముందే ఒక మాట అయితే చెప్పాడు. అదేంటంటే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ఎవరైతే ఉన్నారో ప్రతి సీజన్ అలా చేయలేరు, ఒక సీజన్ ఏదో అలా చేశారు, ఈ సీజన్ అలా ఉండదు, ఆ సీజన్లో అభిషేక్ శర్మ రాణించాడు, అలా జరిగిపోయింది. కానీ ఈ సీజన్లో వాళ్ళు ఏంటో తెలిసింది, వాళ్ళ బలహీనత ఏంటో తెలిసింది, వాళ్ళు ఈ సీజన్ అలా ఆడే అవకాశమే లేదు అని అయితే అతడు చెప్పాడు. కానీ ఇక్కడ అన్ఫార్చునేట్ విషయం ఏంటంటే ఫస్ట్ మ్యాచే వీళ్ళిద్దరు తలపడ్డారు. అండ్ అదే మ్యాచ్లో ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ స్కోర్కి ఒక్క పరుగు దూరంలో ఈ ఎస్ఆర్హెచ్ అయితే ఆగిపోయింది. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంతా వీడియోని అయితే సార్ గట్టిగా లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ప్రజెంట్ ట్రెండ్ అయితే ఎక్కడ చూసినా ఎస్ఆర్హెచ్ బ్యాటింగే ప్రజెంట్ ట్రెండింగ్ అవుతుంది. వీళ్ళేంటి ఎలా ఆడుతున్నారు, ఎన్ని రోజులని ఇలా ఆడతారు అనేది అయితే మాత్రం ఎక్కడైనా నడుస్తుంది. సో యాదృచ్ఛికంగా ఒక ఇంటర్వ్యూలో రియాన్ పరాగ్ వాళ్ళు అలా ఈ సీజన్ ఆడరు అని అయితే ప్రెడిక్షన్ చేశాడు. ఎన్ని సీజన్లు అలా ఆడతారు, ఏదో ఒక సీజన్ అలా అడ్డిగుడ్డిలో ఆడేశారన్న మాటలో అతడు అనడం జరిగింది. అండ్ వాళ్ళ వీక్నెస్ తెలిసిపోయి అన్నాడు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఇతనికే కెప్టెన్స్ వచ్చింది, సంజు శాంసన్ ఇంజురీ ఉండడం వల్ల. అండ్ అదే ఎస్ఆర్హెచ్తో ఆడాల్సి వచ్చింది. వాళ్ళే ఇంకా ఒక ఎక్స్ట్రాగా ఇషాన్ కిషన్ కూడా బాధేశాడు. సో ఐపీఎల్ హిస్టరీలోనే సెకండ్ హైయెస్ట్ కొట్టేశారు. సో మొత్తానికి ఈ సిరీస్ ఇప్పుడు ఈ సీజన్లో కూడా అదే హవా కొనసాగుతుందా అని అన్ని టీమ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నాయి. రేపే మ్యాచ్ ఉంది లక్నో సూపర్ జైంట్స్తోని, మళ్ళీ హైదరాబాద్లోనే. ఎల్ఎస్జీలో అంత మంచి బౌలర్స్ కూడా లేరు కాబట్టి మళ్ళీ ఒక విధ్వంసకర ఇన్నింగ్స్ చూడగలమా అనేది కూడా చాలామంది రేపటి మ్యాచ్ కోసం అయితే ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు. ఇంకెన్నాళ్ళు ఆడతారు అని ప్రతి ఒక్కరు ఇదే డిస్కస్ అయితే చేసుకున్నారు. కానీ రియాన్ పరాగ్ ఓపెన్గా చెప్పాడు ఐపీఎల్ కంటే ప్రారంభానికంటే ముందే.